ఈ ప్రపంచంలో అందమైంది ఇంకొకటి మన మీద మనం ఏది ఇస్తే అది మనకి రిటర్న్ ఇచ్చేది మాత్రం ఒక నేచర్ మాత్రమే. అలాంటి నేచర్ని కొంచెం సేపు చూపిస్తాను రండి. నా బర్త్డే అవటం వల్ల ఈసారి అయితే తమలపాకులు వేస్తున్నాను. ఒకటి నాటిది, ఒకటి హైబ్రిడ్ది, రెండు తెప్పించాను. వస్తూ వస్తూ ఏం తెస్తాం, మళ్ళీ ఇంకొక చెట్లు పట్టుకోకుండా రాకుండా ఉంటామా? ఇంకొక 2 చామంతి చెట్లు తీసుకున్నాను. ఎప్పటికప్పటికే మనం క్లీన్ చేసిన కుండీల్ని ఒక దగ్గర పెట్టుకొని వాటితో కూడా కొంచెం పని పట్టింది ఈరోజు. ఆల్రెడీ మన క్యాను హోల్ పడింది కదా, దీన్ని కూడా 2గా కట్ చేసేసాను. తమలపాకు చెట్టుని, చామంతుల్ని కుండీలో అయితే వేశాను. ఎందుకంటే మా నెల్లూరులో కొంచెం వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఆ అట్టొచ్చే చినుక్కి ఇట్టొచ్చే చినుక్కి మంచిగా ఉంటాయని చెప్పి ప్రజెంట్ వాటిని మట్టిలో వేసేసాను. ఆల్రెడీ మనము ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు కొన్ని క్రేపర్ సీడ్ వేసానండి. వాటిల్లో మనకి ప్రజెంట్ కాకర, ఇంకోటి బీరకాయ వచ్చిందండి. మునక్కాయ అయితే మనకి సేల్ జరుగుతూ ఉంది. మీకు తెలుసు కదా, నేను ఆర్గానిక్ చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను. అది పెద్దదిగా స్టార్ట్ చేద్దామంటే భగవంతుడు అంగీకరించలే. అప్పు చేసి పప్పు కూడు తినకమదు అని అన్నాడు. దైవేచ్ఛ అనుకొని నేను ఇంకా దానికి సన్నాహాలు చేయటం ఆపేశాను. అక్కడ నాకున్న కొంచెం స్థలంలోనే కొన్ని వెజిటేబుల్స్ వేశాను. అవి నేను సేల్కి పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మన మునక్కాయలు సేల్ అవుతూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే అండి, మన ఎంఎన్ బ్రాండు గూగుల్లో మంచి రేటింగ్ తీసుకొని వచ్చిందండి. ప్రజెంట్ అయితే నేను వంకాయ, కాకరకాయ మన సేల్కి పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్న వాళ్ళని వద్దులే అనుకుంటున్నాం. ఎందుకంటే మన వెజిటేబుల్స్కి బయట మంచి గిరాకీ తగులుతుంది. అంత బాగుంటాయండి. మన మునక్కాయ ప్రజెంట్ ఎంత బాగుంది. ఇప్పటికీ ఎన్ని టైమ్స్ కట్ చేసినా కూడా దాని ప్రేమనంతా నాకు చూపిస్తుంది మునక్కాయ. ఎందుకంటే అంత ప్రేమను వాటికి ఇస్తాను కాబట్టి నాకు రిటర్న్ గిఫ్ట్గా అవి ఇస్తున్నాయి. ఈ పచ్చిమిర్చి అయితే నేను ఆన్లైన్లో ఇది బజ్జీ మిర్చి అని తెప్పించానండి. ఘాటు ఎలా ఉందంటే గూబ గియ్యమంటుంది. ఈ పచ్చిమిర్చిని మాత్రం మనం ఏం వేస్తున్నామంటే, వంగలో 2 రకాలు వేశాను. ఆ వంగని మళ్ళీ మిరప వేశాను మన ఇంట్లోకి, టమోటా కూడా వేసుకున్నాం. మనం సేల్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, వంకాయ, కాకరకాయ, బీరకాయ, సొరకాయ అంటే వీక్లీ వన్స్ సేలింగ్ పెడదామని మన ఆర్గానిక్వి అని నేను అనుకుంటున్నాను. అందుకోసమే అండి 1 డే నాకు వర్క్ అంతా ఎలా పట్టింది. ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించిన సీడేను, మిర్చి. ఈ బుడ్డది మాత్రం మనదేను మాస్టర్ గారు, ఈ బుడ్డది మాత్రం మనమే. మన సీడ్ది లాస్ట్ ఇయర్. ఇదంతా పసుపు. లాస్ట్ ఇయర్ నేను ఈ పసుపుని ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. పసుపు అయితే నన్ను ఎక్కడా బాధ పెట్టకుండా సంతోషంగా వచ్చింది. ఫీలింగ్ గుడ్ ఉంది కదా. వీటికి కూడా గిరాకీ ఎక్కువ ఉంది మాస్టర్ గారు. ఇవి ఉన్నాయి కదా సూపర్ మార్కెట్లు, ఇలాంటి వాటిల్లో పెట్టచ్చు. ఇప్పుడు మనకి వద్దన్నా కూడా దోస చెట్టు వస్తుంది. అలాంటి దోస చెట్టుని మనం బాధ పెట్టచ్చా? తప్పు కదా. కాకర చెట్టు అయితే పుష్టిగా అల్లుకొని ఉంది. వాటిని అల్లుకోవటానికి కొంచెం క్రేపర్స్కి ఇచ్చినామంటే. వంకాయ అయితే మనం వేసినాము, మునగ చెట్టు మీద నుంచి వచ్చిన అది కమ్మిరి పురుగుంటలా అది కొంచెం డ్యామేజ్ చేసింది. ప్లాంట్స్ మాత్రం హెల్తీగా ఉన్నాయి. ఆ ఆకునంతా చించేసి లైట్గా నీమ్ ఆయిల్ జల్లేసామనుకోండి స్ప్రేతో, ఇంకా హెల్తీగా ఉంటుంది కదా. ఏమంటారు? 3 బిట్టులుగా వేసుకున్నాను. పెద్ద ప్లేస్ అయితే లేదండో, మీరు ఏదో అని ఊహించుకోకండి. ఆలోచిస్తే మనం ఎడారిలో కూడా నీళ్ళమ్మి బతికివచ్చండి.
అలా ఉంటుంది ఒక మానవుడి ఆలోచన. మనమే పొదును పెట్టము, ఎందుకులే అని మనం వదిలేస్తాం. కానీ అలాగా ప్రజెంట్ వేసిన వంగ ఆల్రెడీ మనకి చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. ఇది మధ్యలో వేసిన వంగ, ఈరోజైతే కొంచెం వంగ గుచ్చా. ఇవన్నీ నాకు అటు ఇటుగా వస్తే వీక్లీ 2 అయినా మనం వాళ్ళకి వెజిటేబుల్స్ ఇవ్వాలి కదా. ఇన్ని కేజీలని ఏమంటారు, ప్రతి పనిలో మనము సంతోషంగా చేసినామనుకో దాని రిజల్ట్స్ కూడా అలాగే ఉంటుంది. ఈ కాకరంతా మనం లాస్ట్ ఇయర్ కాకర వేసాం కదండి, దాని సీడ్ పడింది. నిజం చెప్పాలంటే ఆ కాకర ఎంత పొడవుగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది. అలాంటి సీడ్ని పాడు చేస్తానా. ఇవైతే నేను సమ్మర్లో వేసానండి, మళ్ళీ చెట్లు కావాలని ఒక 4 గిట్లలో. ఇవ్వండి ఈ 4 కుండీలో వేసుకున్నాను, బతికేసినాయి. అలా ఉంటుంది మధుతో లెక్క. ఏమంటారు, మళ్ళీ చెట్లన్నిటిని పక్కన పెట్టి కొంచెం సాయిల్ వేసి పెట్టామనుకోండి, దానికి 10 తరాలైనా మళ్ళీ చెట్టు పోదు. నిజం చెప్పాలంటే ఈ రోజుకి నేను వేసి ఒక 20 సంవత్సరాల మళ్ళీ చెట్లు ఈ రోజుకి నాకు పూస్తూనే ఉన్నాయి. ఈ కర్రల గిర్రలు కూడా నేను చెట్లకే తెప్పించానండి సపోర్ట్కి. ఒక్కొక్క కర్ర మనకి ఎంత పడిందంటే 7 రూపాయలు పడిందండి. కాకర చెట్లు చూడండి, మన కొత్తగా తెచ్చిన స్టాండ్ అండి ఇది. ఇదైతే నాకు 10 అడుగుల పొడవు, 5 అడుగుల హైట్ కావాలా తెప్పించాను. కాకర, సొర, బీర నేను ఎంత బిజీలో ఉన్నా కూడా గింజలు అనేది గుచ్చు పెట్టేశాను. అవి గుచ్చు పెట్టేయటం వల్ల ఏంటంటే ఈరోజు నేను ఫార్మింగ్ పని చేసుకునేటప్పటికి అవి చూడండి చక్కగా వస్తున్నాయి కదా. వాటికి కొంచెం సపోర్ట్ ఒక కర్ర కట్టేసి తాడు లాగేసామనుకో వాటి ఇష్ట ప్రకారంగా అవి పెరుగుతాయి, హ్యాపీగా ఉండొచ్చు. మన పని మనం చేసుకోవచ్చు, వాటి పని అవి చేసుకుంటాయి. ఇవన్నీ ఒక రొంత సెట్ అయిన తర్వాత వీటికి ఎరువులు కట్టర్లు వేసేసామనుకోండి, మనకు ఒక 3-4 మంత్స్ వరకు వెజిటేబుల్స్కి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పట్లాగే మా ఇంట్లో కాసే స్టార్ ఫ్రూట్స్ అండి ఇవి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో స్టార్ ఫ్రూట్స్ అయితే. ఈ చెట్టుకు కూడా ఒక 10 ఏళ్ళ వయసు అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఒక 2 స్టార్ ఫ్రూట్స్ ప్లాంట్స్ తెచ్చి వేసాను నేను. ఆకులు చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయినాయో. మనము మనిషినైనా చెట్టునైనా క్రమ పద్ధతిలో పట్టుకొని నడిచామనుకో అవి కూడా మనకి ఎప్పటికప్పటికి ఇవ్వటానికి ట్రై చేస్తాయి. వాటిని మధ్యలో వదిలేసామనుకో అవి కూడా మనల్ని బాధ పెడతాయి. ఏమంటారు, ఎక్కడ పడితే అక్కడ మరి చేసిన ఈ కాకరి. అందుకోసం దాన్ని ఏరులతో సహా ఎత్తుకొని పోయి ఇందాక బ్యార్లీ కట్ చేసాం కదా, ఆ బ్యార్లీలో దీన్ని గుచ్చేసామనుకోండి అంత ఉద్దు హోలు పెడుతున్నాడు దాంట్లో వేయని. అలా ఉంటాయి నేటి పిల్లల తలకాయలు. ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. ఇప్పుడైతే ఒక కర్ర ఇచ్చి సపోర్ట్ ఇచ్చామనుకోండి అది హెల్దీగా పెరుగుతుంది. మట్టితో వేసాను కొంచెం అది బతికినాన్రా అనుకున్నదనుకో మనం ఎరువు వేయచ్చు. ఈ మునగైతేనండి ఇది పెద్దోడికి చిన్నోడికి అని చెప్పి 2 చెట్లు వేసుకుంటా. ఇది పెద్దోడి పేరు చెప్పి వేసిన మునగ నేను ఇన్ని కాయలు ఇచ్చిందంటే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు. అన్ని కాయలు ఇచ్చింది. బీరకాయలు కూడా ఆల్రెడీ మనం దీని నుంచి తీసుకున్నామండి. ఆ బీరకాయలు నిన్నటి రోజు పప్పు చేశాను. అదేనండి పప్పు వేయకుండా ఉట్టిగా బజ్జి చేస్తాము, అంత కమ్మగా ఉంటుంది. అది మేకింగ్ మన వీడియోలో కూడా ఉంటుంది. సొంటి సంజాల చెట్టు దీని వయసు అయితే 15 ఏళ్ళే పట్టుంటుందండి. ఈ సొంటి సంజాలు నిజం చెప్పాలంటే ఇది నేను కట్ చేసేసాను ప్లాంట్ని. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. చెట్టుని డ్యామేజ్ చేయలే, మొత్తం ట్రిమ్ చేసేసాను. ఆల్రెడీ మనకి ఇక్కడ కాకరలు వచ్చున్నాయి. ఈ ఒక్క ప్లాంట్ వల్ల మిగతాయి డ్యామేజ్ అవ్వకూడదు. అందుకోసం దీనిపాటికి ఇది ఎదుగుతూ ఉంటుంది. ట్రిమ్ చేయటం వల్ల ఆ ప్లాంట్ నుంచి మనకు వచ్చే కొంచెం ఆదాయం. నిజం చెప్పాలంటే మనీ లేనిదే ఈ రోజుల్లో మనం నడవలేము. ఎలా పడితే అలా సంపాదించకూడదు. ఆ మనీని కూడా
దానికి ఒక విలువ అనేది ఉంది. ఆ విలువలాగే దాన్ని సంపాదించామంటే లక్ష్మీదేవి ఎప్పుడు మనతోనే మన పక్కనే ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. అవునా కదా? ఈ సన్నజాజులన్నీ తీసేస్తూ ఉన్నానండి. కాకర అయితే చాలా హెల్తీగా వచ్చింది. ఎందుకు ఇంత, నీకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది కదా అనుకుంటారా? ఒకటి చెప్తాను, మనకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది. నచ్చిన పని అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక పని ఏంది, మన ప్రొఫెషను. ఆ ప్రొఫెషన్ కోసం, ఫ్యామిలీ కోసం ఆ ప్రొఫెషను. మనకంటూ ఒక నచ్చిన పని ఉంటుంది. ఆ పని నాకు ఫార్మింగ్. ఆ ఫార్మింగ్ కూడా ఏంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అయి ఉండాలి అని నేను పెద్దగా పరిగెత్తి అప్పులు తెచ్చి అవి ఇవి చేయటం నాకు నచ్చదు. ప్రతిసారి చిన్నగా నడవాలా. ఆ చిన్న అడుగుల్లో నాకు చాలా హ్యాపీ అనిపించాలా. ఎక్కడో చూసి, ఎక్కడో చదివి, ఎవరో చెప్తే వింటే కాదు, నేను అనుభవపరంగా అన్నీ తెలుసుకొని నేనే తప్పటడుగులు అన్ని అడుగులు వేసుకోవాలి. మొక్కజొన్న కంకులు కూడా మధ్యలో వేసుకున్నాను నేను. అవి నేను బజ్జీల కోసం యూస్ చేద్దామని తీశాను. సరైన టయానికే తీశాను. చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. వీటితో బజ్జీ చేసి కంపల్సరీగా పెడతాను వీడియోస్. మధ్యలో మనం ఇలా మొక్కజొన్న కంకులు వేసుకోవటం వల్ల ఏంటంటే పైన తిరిగే పక్షులు ఉంటాయి కదా, అలాంటి పక్షులు డ్యామేజ్ చేయవు, కిందకి దిగవు, పైనే ఉంటాయి. పైన అలా తిరుగుతూ ఉంటాయి. ఏమీ లేకపోయినా అనుకో కింద ఉండే వెజిటేబుల్స్ మీద వాలేదానికి ట్రై చేస్తాయి. మన ఇంట్లో ఎప్పుడూ దానిమ్మ అనేది ఉంటుంది. కనీసం నా కాడ ఒక 4 దానిమ్మలు ఉన్నాయి. ప్రజెంట్ 2 దానిమ్మలు అయితే కాయలు కాస్తున్నాయి. ఏంది పెద్ద ప్లేస్ అయితే మనకి ఎండ అన్నిటికీ అందుతుంది. ఉండేది చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్లో మనం ఎన్ని ప్లాంట్స్ వేసినా నీడే తగులుతుంది కదా. ఏమంటారు? ఆలోచన ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు. కాకర, మునగ ఇవన్నిటిని బాగా ఈరోజు నేను ఆల్రెడీ మనము లాస్ట్ టైం బీర్ విత్తనం ఒక దగ్గర పడిందండి. వీటిలన్నిటికి వాటరింగ్ ఇచ్చేసాను. చూసేదానికి బాగున్నాయి కదా. ఇవి బతికిన తర్వాత ఈ బీర చెట్టు విత్తనాలు వేసేసాను నేను. అది ఎంత హెల్తీగా పెరిగిందంటే అందుకోసమే అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఈ తాడెక్కింది. మొన్నటి రోజు మనము లాస్ట్ వీక్ ఏం చేసామంటే మిరపనారు గుచ్చాము. అక్కడక్కడ గుచ్చాలి. గుంపుగా గుచ్చినామనుకోండి చెట్టు విరబడటం చాలా కష్టమవుతుంది. అందుకోసమే మిరప మన ఇంట్లో కోసం మధ్యలో మొక్కజొన్న వేసుకున్నామంటే మనకి ప్లాంట్కి సపోర్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఎండబడదు. పక్షులు వచ్చి మన వెజిటేబుల్ని డ్యామేజ్ చేయదు. గోంగూర అంటే మనకి మెయిన్ అండి. మన ఇంట్లోకి బయట నుంచి గోంగూర తెస్తే అసలు తినలేము. ఎందుకు, అది అస్సలు ఉడకదు కదా. అందుకోసం ఎప్పటికప్పటికి గోంగూర మ్యాక్సిమం నా గార్డెన్లో ఉండేదానికి ట్రై చేస్తాను. మళ్ళీ నేను సీడ్ వేస్తూ ఉన్నాను. ఎందుకంటారా, ఒకటి అయిపోతుంటే మనం ఇంకొక సీడ్ వేసుకోవాలి. దీంట్లో అయితే మనం మిరప సీడ్ అయితే వేస్తున్నాను. ఈ సీడ్ అంతా, ఈ మిరపకాయలు అంతా లాస్ట్ ఇయర్ మన ప్లాంట్లో ఇవి. ఈ నారు వచ్చినప్పుడు నేను చూపిస్తానులే. దీంట్లో కూడా నేను ఇవి వేస్తున్నాను. మొక్కజొన్న కంకు అదేనండి, బేబీ కార్న్స్ ఉంటలా మనం అక్కడక్కడ వేయటం వల్ల ఏంటంటే పందికొక్కులు అట్రాక్ట్ అవుతాయి వీటికి. ఎలుకలు, పందికొక్కులు అవి మొలకెత్తే క్రమంలో గుడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఏంటంటే పందికొక్కులు లోటి తినేస్తాయి. చూడండి, వామాకు నన్ను హెచ్చరించుకుంటుంది. అందరి గురించి చెప్తున్నావు, నా గురించి మాత్రం చెప్పవా మధు అంటే, యూ డోంట్ వరీ. ఈ చెట్టుకి కూడా 15 ఏళ్ళ చరిత్ర ఉందండి. శాంగడ్డ మాత్రం మూతి పుల్లగా పెట్టుకుందిగా. నీకు ఉపయోగపడే వాళ్ళ గురించేనా, నన్ను పట్టించుకోవా అంటుంది. నిన్నెందుకు పట్టించుకోనే బంగారు తల్లి అని చెప్పాను. ఈ మిరపకాయ అయితే ముదురు డార్క్ కలర్ మిరపకాయ అండి. నీడ ఉండటం వల్ల ఏంటంటే రావట్లేదు. మనం పెరకలేము కదా,
వచ్చేసిన ప్లాంట్ అని, అందుకే కాయి అని చెప్పి వదిలేశాను. నేను నా హావా చూపిస్తానని చెప్పి అప్పుడప్పుడు ఆమె కొన్ని కాయలు అయితే కాస్తూ ఉంటుంది. నో ప్రాబ్లం. దొండకాయ చూడండి, అక్కడ మనసుంది మళ్ళించుకొని ఈ దొండ చెట్టు కోసం నేను చాలా రోజులు కాదు సంవత్సరాలే వెయిట్ చేశా, సర్చింగ్ చేశా. లాస్ట్కి ఒక దగ్గర ఒక చిన్న నారు దొరికితే అది తెచ్చి వేసుకున్నాను. ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి నేను ఎరువు తోల్పిస్తూ ఉన్నాను. అందుకే మా మొక్కల్లో మట్టి వేసినా కూడా హెల్తీగా పెరుగుతాయి, ఏ క్రిమి కీటకాలు ఉండవంటే దానికి కారణము ఒక 10-15 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ నేను ఎరువు వేస్తూనే ఉంటాను. అందువల్ల ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే తీసుకుందాం ఈరోజు నేను తీసుకున్నాను. ఇది చూడండి, మనకి నీడలో ఎంత పోషకాలు ఇచ్చినా కూడా రావు, కానీ ఎండలో పెడితే బాగా వస్తుంది మనీ ప్లాంట్. ప్రతి చెట్టుని చిన్న వాటిల్ని మనకి కుండీలు తెచ్చుకుంటాం కదా, అలా ఒక సపరేట్గా నేను వాటిల్ని పెట్టేస్తాను.